2 సినిమాల అనుభవమే ఉన్నా సినిమాకి తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రహ్మణ్యంతో తెలుగు ప్రేక్షకుల్ని మురిపించిన నాగి ఆ తర్వాత మహానటితో ఇటు తెలుగు అటు తమిళ ఆడియన్స్ నుంచి మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ కల్కి సినిమాతో వస్తున్నాడు. మహానటి సినిమాలో కాస్టింగ్ చూసాం. లీడ్ పేర్ గా దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్ నటిస్తే ఇతర కీలక పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, భానుప్రియ వంటి చాలా పెద్ద తరాగానం ఉంది. ఇప్పుడు కల్కి విషయంలోనూ కాస్టింగ్ పరంగా మరింత క్రేజ్ పెంచుతున్నాడు నాగి. ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి టాప్ యాక్టర్స్ ఉన్నారు. అసలు లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి నటులను ఇలాంటి సినిమాలో నటింపజేయడం అనే నాగ్ అశ్విన్ మొదటి సక్సెస్. దీపికా పదుకొనే, దిశా పటాని వంటి టాప్ బాలీవుడ్ యాక్టర్స్, హీరోయిన్స్ నటించారు. ఇంకా తెలుగు నుంచి రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం వంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఈ మూవీలో ఉన్నారు. వీరితో పాటు వెటరన్ హీరోయిన్ శోభన ఈ సినిమాలో నటించింది. అలాగే మరో మలయాళీ యాక్ట్రెస్ అన్నా బెన్ కూడా కీ రోల్ లో కనువిందు చేయబోతోంది. ఇప్పటివరకు ఎక్కువగా బెంగాలీ సినిమాల్లోనే సందడి చేసిన సస్వత చటర్జీ కల్కిలో కమాండర్ మానస్ పాత్రలో కనిపించబోతున్నాడు. తమిళ విలక్షణ నటుడు పశుపతి మరో కీలక పాత్రలో నటించాడు. కల్కిలో కేమియోస్ కూడా భారీగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి, నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వంటి వారు ఈ సినిమాలో కనిపించారనే ప్రచారం ఉంది. మహానటి కీర్తి సురేష్ కి ఈ చిత్రంలో బుజ్జి వెహికల్ కి వాయిస్ ఓవర్ ఇచ్చింది. మొత్తంగా కాస్టింగ్ పరంగాను కల్కి హాట్ టాపిక్ గా మారింది.